నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా లంచ్ చేసే ఉంటారు కదా. అయితే చాలామంది ఈ మధ్యన ఏంటంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారండి. అయితే మీకోసం కొన్ని కొన్ని మంచి మంచి టిప్స్ అయితే డైలీ తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజులైందండి నా గొంతు అస్సలు రావట్లేదనమాట. అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే నేను పెట్టలేదన్నమాట. ఇంకా చలికాలం కదా, అందులోనూ ఈ చలికాలం వచ్చేసిందంటే ప్రతి ఒక్కరికి గొంతు పట్టేయడము ఇవే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అయితే గొంతు పట్టేసినప్పుడు అలా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అవేంటి ట్యాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. కానీ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వాడాలంటే ఇంకా మన వల్ల కాదు, అవ్వట్లేదు అన్నప్పుడు వాడాలి, తప్పలేదు. ఎందుకంటే మనకు అవసరం. ఒకవేళ మనకి తొందరగా తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం మిరియాలు అయితే మనకి ఎప్పుడు ఉంటాయి ఇంట్లోనే. ఆ తర్వాత బాగా దగ్గులేసింది అనుకోండి, మనం ఏం చేయాలంటే తేనె ఉంటుంది కదా, ఆ తేనెని వేడి వేడి నీళ్ళల్లో, అంటే బాగా వేడి కాదు, నార్మల్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక తేనెని ఒక 1 స్పూన్ కలిపేసుకొని తాగేయండి, తగ్గిపోతుంది. అది అప్పుడు ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మీరు సిరప్స్ దాకా వెళ్ళొచ్చు. ఓకేనా? డైరెక్ట్గా మీరు సిరప్ అంటే మనకి అలవాటు పడిపోతుంది అనమాట ప్రతిసారి అది మనం సిరప్ తీసుకోవడం. అయితే వెయిట్ లాస్ గురించి అని చెప్పేసి ఏమో ఏమో చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. అయితే మనకేంటంటే ఇప్పుడు వచ్చేసి చాలామంది అయితే నన్ను ఒక ముగ్గురు అయితే అడిగారండి సిస్టర్స్. ఆ ముగ్గురు కోసం అని చెప్పేసి నేను చెప్పినాను. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనకి దగ్గులేస్తే ఓమా ఉంటుంది కదా, ఆ ఓమాని మనం ముగ్గన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ రసం అనేది మనం తీసుకుంటూ ఉంటాం కదా, అలా తీసుకోవడం వల్ల మనకి దగ్గు కొంచెం తగ్గుతుంది. అది ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మీరు ఓమా ఆకు ఉంటుంది కదా, ఆ ఆకునైనా తినొచ్చండి. దాని ప్రాసెస్ కూడా నేను చెప్తా తర్వాత వీడియోలో. ఇప్పుడు వచ్చేసి వెయిట్ లాస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అయితే వీడియో లాస్ట్లో మీకు ఒక మంచి విషయం చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి వెయిట్ లాస్ గురించి చాలామంది చాలా టిప్స్ అయితే అడుగుతూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే ముందుగా నేను ప్రయత్నం చేసిన తర్వాతనే కదా మీ దాకా తీసుకొచ్చేది. డైరెక్ట్గా మీకు చెప్పినాను అనుకోండి, అప్పుడు ఏమంటారంటే అది సక్సెస్ అవ్వలేదు అది ఇదని చెప్తారు. కానీ అలా అస్సలు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఇదివరకు నేను ముందు వీడియోస్లలో కూడా మీరు చూడండి, అందులో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉంటుంది. అదేంటంటే ములక్కాయలు ఉంటాయి కదా, ఆ ములక్కాయల్ని మనము పరిగడుపున ఏం చేయాలంటే మనం మునక్కాయలు ఒక 4 ఉన్నాయనుకోండి, వాటికి సరిపడా ఒక చిన్న గ్లాసు, ఆ గ్లాస్ కూడా ఎంత ఉండాలంటే ఇక్కడ చూడండి, ఈ బాటిల్ మూత ఎంత ఉందో దీంతో ఆ మునక్కాయలు మునిగే వరకు మనం వాటర్ అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కాస్త ఉడుకుతాయి కదా, ఉడికిన తర్వాత వాటికి మనం నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ ఉంటే మీకు దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసి వడకట్టుకొని డైలీ మార్నింగ్ పరిగడుపున తాగేయండి. ఇలా తాగారనుకోండి చాలా మంచిగా, అంటే ఎంత మంచి రిలీఫ్ ఉంటుందో మీరు ట్రై చేసి చూసిన తర్వాత అప్పుడు నాకు మెసేజ్ చేయండి. అప్పటిదాకా నాకు చెప్పని అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా బాగా వర్కౌట్ చేస్తుందండి. ఆ తర్వాత మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్లని, ఆ తర్వాత వాకింగ్ అని అన్నీ చేస్తూనే ఉంటారు. దాదాపు ఇప్పుడు అందరూ కూడా చేసేది అవే. కాకపోతే వాటితో పాటు దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకేమీ పెద్దగా అదేమి ఉండదు. మనం టీ పెట్టే లోపల ఇది అయిపోతుంది. మీరు ఒక చిన్న, అంటే దానికోసం ఒక టైం అయితే కేటాయించుకోండి. ములక్కాయతో మనకి చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మునగ ఆకు ఉంటుంది కదా, మునగ ఆకుని మనం రైస్ కూడా చేసుకోవచ్చు, తర్వాత పప్పు చేసుకోవచ్చు. మునక్కాయ చెట్టు ఇంట్లో ఉంచొద్దు అని చెప్పేసి చాలామంది అంటారండి.
కాకపోతే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు మునక్కాయ చెట్టు పెట్టేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మునక్కాయ చెట్టు గురించి. అంటే దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఆరోగ్యం కంటే ఎక్కువ ఏముందని చెప్పేసి పెట్టేసుకుంటున్నారండి. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మునక్కాయ మనకి ఆ పీచు ఉంటుంది కదా, ఆ పీచు మనం ఈ ఉడకబెట్టేసిన తర్వాత ఆ పీచు మనం పడేస్తాం. అలా పడేయకుండా దాన్ని ఎండబెట్టండి. మనం నీడలో ఎండబెడతారా లేదంటే ఎండకి ఎండబెడతారా అది మీ ఇష్టం, మీ చాయిస్. ఎలా ఎండబెట్టైనా సరే అందులో ఉన్న అన్నీ పోతాయి కదా అంటే పోతాయి. కాకపోతే అందులో ఉన్న ఒక 1 అంటే ఉన్న ఒక 1 పాయింట్ అయినా సరే మనం మిస్ చేసుకోవద్దు. దాన్ని మనం అలాగే ఉంచేసుకోవాలి. ఇదేంటో నేను లాస్ట్లో చెప్తాను, వినేయండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ చిక్కుడుకాయ అంటే చాలామంది అస్సలు తినరు. అది ఎందుకో ఏమో తెలీదు. కాకపోతే చిక్కుడుకాయ మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి, ఈ గుప్పెడు కూడా అవసరం లేదు, ఓన్లీ 4 చాలు. లేదంటే అంతకుమించి ఇలా మనం వీటిని తీసుకొని ఇందులోకి క్యారెట్ మీకు కావాల్సి అంటే చాలామంది బీట్రూట్ అంటే అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆ కలర్ చూసి అస్సలు ఇష్టపడరండి. ఈ చిక్కుడుకాయ ఉంటుంది కదా, ఈ చిక్కుడుకాయని మన ఇన్ని పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ని ఉడికించుకొని ఇందులోకి మీకు కావాలి అనుకుంటే క్యారెట్, తర్వాత బ్రోకలీ, అది కూడా వద్దు అని అనుకున్నప్పుడు మీరు బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్కి బదులు ముల్లంగి. అయితే ఈ ముల్లంగి ఏంటంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదండి. అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు. కొంతమందికి ర్యాషెస్ వస్తాయి, చేతులకి ఎర్రగా ఇలా కమిలిపోయినట్టుగా అయిపోతుంది, ఊరికే గోకుతూనే ఉంటారు ఆ ముల్లంగితో. అందుకని చెప్పేసి ముల్లంగిని స్కిప్ చేసేయండి అలాంటి వాళ్ళు. ఎక్కువ శాతం అయితే క్యారెట్, ఇందులోకి చిక్కుడుకాయ, నెక్స్ట్ వచ్చేసి దోసకాయ, మనం తినే దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ, వీటన్నిటిని కలిపేసుకొని, దోసకాయని అయితే ఉడికించొద్దు, డైరెక్ట్గా తీసుకోవాలి. దోసకాయని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఈ చిక్కుడుకాయని ఇందులోకి ఉడికించేటప్పుడు మనం కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే, ఇందులోకి సిలమిన్ పొడి అంటే దాల్చిన చెక్క పొడిని కంపల్సరీ ఇందులోకి మనం డైట్ ఫాలో అవుతున్నాము అని అనుకున్నప్పుడల్లా సిలమిన్ పొడిని అంటే ఈ దాల్చిన చెక్క పొడిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బయటికి ఏదైనా పనికి వెళ్ళినప్పుడైనా లేదంటే వాకింగ్ చేసినప్పుడైనా ఒక చిన్న ముక్క, ఈ ముక్కని మన నోట్లో పెట్టేసుకొని వాకింగ్ చేస్తూ ఉండండి. చాలా మంచిదండి. పిల్లలకి ఇస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పెద్దవాళ్ళకైతే వెయిట్ లాస్ చాలా తొందరగా అవుతారు. అలా అని చెప్పేసి మేము వేసుకున్నాము అవ్వట్లేదు అంటే కాదు. దేనికైనా ఒక కోర్స్ అనేది ఉంటుందండి. మనకి ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోద్ది, కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం వాడుతూ ఉండాలి, ఓకేనా? అయితే ఈ చిక్కుడుకాయలో మాంసకృతులు చాలా ఉంటాయి, విటమిన్ డి ఉంటుంది ఇందులో. చాలామంది ఏం చేస్తారంటే చిక్కుడుకాయని అంటేనే స్కిప్ చేసేస్తారు. అలా చేయకుండా మీరు ఖచ్చితంగా తినండి. చిక్కుడుకాయ చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఈ విత్తనాలు ఉంటాయి చూసారా లోపల, ఇదిగోండి చిక్కుడిత్తులు. ఈ చిక్కుడిత్తులు మీకు మాంసంతో సమానం అండి. ఈ చిక్కుడు విత్తనాలు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా మీరు చూసినట్టయితే కొంతమంది ఉడికించుకొని అందులోకి సాల్ట్, పెప్పర్, ఇదేంటి దాల్చిన చెక్క పొడి, వీటన్నిటిని వేసుకొని తినేస్తూ ఉంటారు. అలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిదండి హెల్త్కి. తర్వాత క్యారెట్, దోసకాయ. ఈ దోసకాయ గురించి అయితే మీకు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను దోసకాయ గురించి. చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరికైనా మధ్యాహ్నం ఆకలి అవుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో దోసకాయని మీరు ఒక 4-5 ముక్కల్ని కోసేసుకొని వాటి మీద ఉప్పు వేసుకోండి. ఉప్పు చల్లుకున్న తర్వాత ఇష్టం ఉంటే మీరు దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసేసి తినేయండి. లేదనంటే ఒక పెద్ద బాటిల్ ఉంటుంది కదా,
అందులోకి వేసేసి మీరు ఇలా ఒక్కసారి మనం పైకి కిందికి అని చెప్పేసి మనం ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, మొత్తం కలిసిపోతుంది. కిందికి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని చాలామంది పడేస్తారు. ఆ వాటర్ని కూడా మనం తీసుకోవాలి. అది ఉప్పుగా కొంచెం టేస్ట్ భలే ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా ట్రై చేసి చూసి నాకు మళ్ళీ చెప్పండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పాటిస్తే చాలండి. ఎందుకంటే ఒకరి వల్ల ఒకరు బాగుపడినా చాలు, అంతే. ఎందుకంటే అందరూ బాగుపడాల్సిన అంటే ప్రతి ఒక్కరు మన మాట వింటారని నమ్మకం లేదు కదా. ఎవరు ఒక్కరు విన్నా చాలు, ఆ ఒక్కరు చేసినా చాలు మనకి. ఎందుకంటే మన వల్ల ఒకరు బాగుపడుతున్నారనే తృప్తి మనకి కలుగుతుందనమాట. అందుకని చెప్పేసి మీరు ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నార్మల్ భోజనానికి అంటే కర్రీస్కి, అలాగే ఈ భిక్ష అయ్యప్ప స్వామి భిక్షకి ఏంటి తేడా అని అడుగుతున్నారు కదా. అందులో వచ్చేసి మనం నార్మల్ చేసిన వంటలకి, అలాగే ఇప్పుడు ఈ భిక్ష టైం అంటే అయ్యప్ప స్వామికి పెట్టే భిక్ష ఉంటుంది కదా, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. చెప్పను మీకు, అంటే చెప్తే తెలియదు కదా. దాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదివరకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి, వంటల వీడియోస్. ఆ వీడియోస్లలో అయ్యప్ప స్వామికి వండిన భిక్షకి వండిన రైస్, తర్వాత కర్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అందులోకి మనం మసాలాలు ఏమి వాడం, ఓన్లీ మనం వేసేది ఏంటంటే ఓన్లీ జీలకర్ర. ఆవాలు కూడా చాలా తగ్గిస్తారండి, ఆవాలు కూడా వెయ్యరు, ఆవాలు తగ్గిస్తారు. మసాలాలు ఏమి ఉండవు. ఆ తర్వాత ఉప్పు, కారం, అంతే. చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ కంటే మనం 2 ముక్కలు ఎక్కువనే తింటాం, అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో చిక్కుడుకాయని యాడ్ చేసుకోండి. అయితే ఒక సిస్టర్ అయితే నన్ను 3 days నుంచి అడుగుతూనే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే నాకు ఈ గొంతు వల్ల నేను అస్సలు పెట్టట్లేదన్నమాట వీడియోస్ అయితే. ఎందుకంటే నా గొంతు వింటే భయపడిపోతారని చెప్పేసి నేను పెట్టలేదు ఇంతవరకు వీడియోస్ అనేది. అయితే ఈ చిక్కుడుకాయ ఇందులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి డైలీ తీసుకోకుండా పర్లేదండి, మనం వారానికి ఒక 2 సార్లు అయితే తీసుకోవాలి. ఎవరైతే డైట్ ఫాలో అవుదాము అని చెప్పేసి ప్లాన్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే ఇది చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా సరే అండి, ఒకసారి ట్రై నుంచి చూడండి. ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ ములక్కాయలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు చెప్పిన టిప్ని అయితే ఫాలో అవ్వండి. దానివల్ల కూడా మీకైతే మంచి రిజల్ట్ అయితే కలుగుద్ది. ఇంకొకటి ఏంటంటే ఈ చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, ఈ లోపల ఇదిగోండి ఈ చిక్కుడు గింజల్ని మీరు ఉడకబెట్టుకోండి. మీకు బాగా అవసరం లేదండి, చూడండి ఇవన్నీ చాలు. వీటన్నింటినీ కూడా ఉడికించుకోండి. అలాగే దీంతో క్యారెట్ ఉంటే మీకు, ఒకవేళ ఉంటే మీ దగ్గర ఉంటే ఇందులోకి ఏమంటారంటే ఈ క్యారెట్ కాకుండా మీకు ఇంకొకటి గాజర్ అని దొరుకుతుంది. గాజర్ కా హల్వా అని ఎప్పుడైనా విన్నారా? దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా ఒకటి ఏంటంటే ఇందులోకి ఎవరైనా సరే అండి, షుగర్ ఉంది కదా మేము ఎలా తినాలి అని చెప్పేసి అనుకుంటారండి. షుగర్కి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి అదేంటి అని అంటే, షుగర్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు, ఓకేనా. ఇందులోకి మీరు జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు, ఇందులోకి ఈ జొన్నల్లో బ్రౌన్ జొన్నలు అనేవి దొరుకుతాయి. అలాగే ఇంకొకటి తెల్ల జొన్నలు దొరుకుతాయి, అలాగే రాగులు దొరుకుతాయి. వీటన్నిటిని కూడా పౌడర్ చేసేసుకొని వీటికి కలిపేసి ఒక సలాడ్ లాగా చేసేసుకొని తినేయచ్చు. అంటే రాగి అంబలి అంటారు కదా, రాగి జావా, ఆ జావా టైప్లోనే చేసేసి దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీకు ఎంత మంచి ఫుడ్ చెప్పండి ఒక్కసారి. కాకపోతే మనకేంటంటే ఇవన్నీ చేయడానికి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపిక ఉండాలి, తినేవాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే ఇది పూర్తిగా టేస్ట్లెస్గానే ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను, టేస్ట్లెస్గానే ఉంటుంది. అయితే ఒకవేళ మీకు టేస్ట్ బాగా రావాలి అని అనుకున్నప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ హాఫ్ పిండుకోండి.
ఎందుకంటే మనకి పులుపు రావాలి. నెక్స్ట్ సాల్ట్, మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. కాకపోతే జీలకర్ర పొడి కంటే మనం జీలకర్రనే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి ఏంటి, రెగ్యులర్ దాల్చిన చెక్క పొడి. వీటన్నిటిని కలిపేసుకొని మనం ఈ ఓన్లీ రాగి జావ చేసుకొని తాగినా పర్లేదు. దీనికోసం మళ్ళీ స్పెషల్గా మనం ఏంటంటే రాగి జావ అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటాం. రాగి దోశ అయినా బాగానే ఉంటుంది. కాకపోతే రాగి దోశ కొంతమందికి రాదండి. ఎందుకంటే మనకి ఎలా వస్తాయంటే అవి కొంచెం లావుగా ఉంటాయి, కొంతమందికి సన్నగా ఉంటాయి. కొంతమంది లావుగా ఇష్టపడతారు, కొంతమంది సన్నగా ఉంటేనే ఇష్టపడతారు. చేసాక వాళ్ళు తినకపోతే మళ్ళీ మనం బాధపడతాం. అందుకని చెప్పేసి మనం సింపుల్వి ఎంచుకోవాలన్నమాట, ఏవైతే వాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది. ఈ రాగి జావ అయితే దీన్ని ఉడకబెట్టుకుంటాం. ఉడికించుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, అందులోకి తినేటప్పుడు కానీ మనకి వస్తూ ఉంటే కాజు కిష్మిష్ మనకి పాయసంలో ఎలా వస్తాయో సేమ్ ఇవి కూడా అలా తగులుతూ ఉంటాయి. అలాగే వీటికి ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువగా వేయాలి వీటికి, ఎందుకంటే ఉప్పు పట్టు ఉంటాయి కదా, టేస్ట్ భలే ఉంటుంది. చూడండి, ఈ నార ఇలా తీసేసి ఈ చిక్కుడుకాయని మనం తింటూ ఉంటే మనకేంటంటే ఈ చర్మం మీద ముడతలు వస్తాయి కదా, చర్మం మీద ముడతలు, అలాగే ఇలాంటివి కొన్ని సింపుల్వే. కాకపోతే మనం ఏవో ట్రై చేస్తూ ఉంటాం, వాటి కోసం మనం ఏవో ట్రై చేస్తూనే ఉంటాం. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని, అలాగే విటమిన్ ఈ ఎందులో అయితే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనం ఫేస్కి రాసుకుంటూ ఉంటాం. అదైనా బెటరే. కాకపోతే అందులో వచ్చేసి మనకి స్పెషల్లీ ఏంటంటే ఇప్ప నూనె ఉంటుంది కదా, ఆ ఇప్ప నూనెని మీరు ఇంట్లో పెట్టేసుకొని డైలీ ఫేస్కి అప్లై చేసుకోండి. అలాగే బాదం నూనె కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్ప నూనె అలాగే బాదం నూనె, ఈ రెండింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఇలాంటివి చిన్న టిప్సే అండి. కాకపోతే మనకేంటంటే అది ఏంటో అన్నట్టుగా మనం ఆలోచించుకుంటూ ఉంటాం. చిన్న టిప్సే, కాకపోతే మనకి అంతగా ఎక్కువగా తెలియదు అనమాట. అంటే ఇది పెట్టుకుంటే ఏమవుతుందో, ఇది వాడితే ఏమవుతుందో అన్న థాట్లోనే ఉంటాం. అంటే మనకి వచ్చేసి ఏంటంటే మన భయం ఏంటంటే, ఈవెన్ నేను కూడా భయపడతాను. ఎందుకంటే మన ఫేస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కానీ ట్రై చేస్తే ఇక్కడ ట్రై చేయాలండి, ఈ మట్ట మీద ట్రై చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ పడింది అనుకోండి, మనకి ఇక్కడ ఏం కాలేదు, ర్యాషెస్ కూడా ఏం రాలేదు అని అన్నప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విటమిన్ ఈ అనేది ఎందులో ఉంటే అది మన హెల్త్ని కాపాడుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే సోప్స్ అయినా కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్కిన్ వచ్చేసి మనకి ఈ చలికాలంలో చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలా డ్యామేజ్ కాకుండా ఉంటారంటే ఏం చేయాలి, నెక్స్ట్ వీడియోలో చూడాలి. మీరు ప్రతి వీడియోని చూస్తూ ఉండండి. ఇదివరకు వీడియోస్లో కూడా నేను చాలా చెప్పానండి. కాకపోతే నన్ను 3 సిస్టర్స్ అడిగారండి. ఆ 3 సిస్టర్స్ కూడా నాకు అంటే నేనేం చెయ్యలేకపోతున్నానే అనే ఆలోచన నాకు వాళ్ళు అడగడం వల్ల నేనేదో చేస్తున్నాను, అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చి మనం ఫోటోలు దిగుతూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో అది ఈరోజు తెలుస్తుంది అనమాట. అయితే చిక్కుడుకాయ గురించి అయితే అస్సలు మర్చిపోవద్దు. చిక్కుడుకాయని ఎవరు కూడా నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. చాలా మంచిదండి చిక్కుడుకాయ. ఇందులో వచ్చేసి అనుములను దొరుకుతాయి, అనుములు, తర్వాత ఇంకొకటంటే బార్లీ. ఈ బార్లీ కూడా చాలా మంచిదండి, ప్రతి ఒక్కరూ తినేయండి. మీకు హెల్త్ టిప్స్ అనేది చాలామందికి ఉపయోగపడుతూనే ఉంటాయి. కాకపోతే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా చూడరు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే థంబ్నెయిల్ చూడగానే ఇంట్రెస్ట్గా అనిపించాలి, అలాంటివి చూస్తూ ఉంటారు. కాకపోతే అది ఏమీ ఉండవు. మనకి చూస్తే ఇదేం బాగాలేదు అని అనుకుంటాం కదా, అందులోనే ఏదో ఉంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏం చేద్దామండి, ఏం చేయలేం కదా. అందుకని చెప్పేసి
ఇవాళ కాకపోతే ఒక 10 మంత్స్ తర్వాత అయినా 10 డేస్ తర్వాత అయినా మనం అందరికీ తెలుస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి చిక్కుడుకాయ గురించి చెప్దామని చెప్పేసి నేను అనుకుంటే అది ఎక్కడికో వెళ్తుందనమాట. చిక్కుడుకాయని ప్రతి ఒక్కరూ తినండి. చిక్కుడుకాయలో ఉన్నటువంటి విటమిన్స్ మీకు ఎక్కడ దొరకవు. ఎందుకంటే చిక్కుడుకాయని పిల్లలకి ఇప్పటి నుంచి తినిపించడం ప్రారంభించండి. అయితే ఈ చిక్కుడుకాయని ఏం చేస్తారంటే చాలామంది ఉడకబెట్టేసి ఆ వాటర్ని పాడేస్తారు. కొంతమంది అన్నాను, పడేసే వాళ్ళని కాదు, కొంతమందిని అంటున్నాను. అయితే ఆ వాటర్ని పడేయకుండా ఈ శాకం ఏదైతే ఉడుకుతూ ఉంటుందో ఆ శాకంలోనే ఈ వాటర్ని యాడ్ చేసేయండి. అలా యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న విటమిన్స్ ఇలాగే ఉంటాయి, మీకు శాకం కూడా కొంచెం సూప్గా ఉంటుంది. ఇందులోకి మీరు కావాలనుకుంటే నువ్వుల పొడి యాడ్ చేసుకోవచ్చు, కుడుక పొడి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా అయినా చేసినా సూపర్గా ఉంటుంది. తినే వాళ్ళకి, అంటే ఇష్టంగా తినే వాళ్ళకి మనం ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసినా సూపర్గానే ఉంటుంది. మరి ట్రై చేసి చూస్తారా? ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే నమలరాదు చూసారా, కొంతమందికి పళ్ళు ఉండవు, నమలరాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిక్కుడుకాయ విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాన్ని ఉడికించుకొని కచ్చపచ్చగా దంచేయండి. కచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఇందులోకి మీరు కిష్మిష్ ఉంటాయి కదా, ఆ కిష్మిష్ని యాడ్ చేయండి. కొద్దిగా ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసేసి మీరు తినేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకు మించి మీకు డైట్ ఫుడ్ అనేది ఏది ఉండదు. కాకపోతే అందరూ ట్రై చేయరు. నాకు ఈ చిక్కుడుకాయ కర్రీ అంటేనే అసలు ఎవ్వరు కూడా ట్రై చేయరు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్గా చెప్తున్నానండి. మీరు అందరూ ట్రై చేసి చూడండి. అయితే ఇందాక లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాను అని అన్నాను కదా, ఇప్పుడు మనము మునక్కాయల్ని ఎండబెడతాం కదా, ఆ ఎండబెట్టిన పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడిని మీరు నార్మల్గా అన్నం వండినప్పుడు, అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది టీలలో ఈ పొడి వేసుకోవడానికి ఇష్టపడరు. కాకపోతే ఈ టీ అనేది చాలా బాగుంటుంది. అంటే నార్మల్ టీ అంటే మనం పాలతో టీ పెట్టుకుంటాం కదా, అది కాదు. నార్మల్గా మనం టీ పెట్టుకోవాలి. టీ పెట్టేసిన తర్వాత ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేయండి. అలాగే దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేయండి. మీరు ఇంకా దాల్చిన చెక్క పొడిని తీసుకోమన్నారు కదా అని చెప్పేసి కేజీలు తీసుకోవడం కాదు, పించ్ ఆఫ్ మనకి ఇంతనే వేసుకోవాలి. ఎక్కువగా అస్సలు వేసుకోకూడదు. మనం ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మన శరీరానికే ఇబ్బంది అవుద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా అలవాటు చేసుకోవాలి. మీరే చూస్తారండి, చాలా బాగా పనిచేస్తుంది. అందులోని చిక్కుడుకాయనైతే అసలు ఎవరు మర్చిపోవద్దు. చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. వీటితోని కుడుములు కూడా చేసుకుంటారు, బాగుంటాయి. అయితే నార్మల్గా అయితే అనుములతో చేస్తారు, కానీ ఈ చిక్కుడుకాయని చిన్నగా కట్ చేసేసి వేయండి. ఇది ఒక టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే విధంగా కాకుండా అలా ఒకసారి ట్రై చేసి చూస్తే భలే ఉంటాయండి. ఇప్పుడైతే ఈ దీక్ష టైంలో స్వాములకి ఎక్కువగా ఇలాంటివే పెడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు చూడండి కొద్దిగా సన్నమవుతూ ఉంటారు ఇలాంటి ఫుడ్స్ వల్లే. మీరు ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కటి తినండి, హెల్తీగా ఉండండి. ఓకేనా? వీలైతే ప్రతి దాంట్లో హనీ కూడా వేసుకుంటూ ఉండండి, నిమ్మరసం కూడా యాడ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే తొందరగా, అంటే మనం మందులు వాడే కంటే మందులు వాడితే నెలలో తగ్గిపోతాం. ఇలాంటివి వాడితే 2 నెలలు టైం పట్టొచ్చు, 3 నెలలు టైం పట్టొచ్చు. అలా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతకీ నా ఛానల్ పేరేంటో మర్చిపోయారా? మర్చిపోయే ఉంటారు. హెచ్డి వ్లాగ్స్ 9848 ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను.